హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు. చూసారు కదా, ఈరోజు మీకు మన హైకోర్టు టవర్స్ దగ్గర ఎంతవరకు నీటి మట్టం తగ్గిందని అయితే చూపిటాకైతే వచ్చాయన్నమాట. ట్రాక్టర్స్ చూసారు కదా, ఒక 2 ట్రాక్టర్స్ అయితే పెరిగినట్టే ఉన్నాయి. ఆల్రెడీ మనం మొన్న చూసుకున్నట్టయితే వీడియోలో ట్రాక్టర్స్ అయితే పైదాకా ఉన్నాయి. మీకు ఇప్పుడు చూసారు కదా, ఒక 4 అడుగులు పైనే లోపలికైతే ట్రాక్టర్సే దిగినాయి. కాకపోతే అలాగే మన వాటర్ లెవెల్ చూసుకుంటే మనకి ఆ చివర కనిపిస్తుంది చూసారా, ఆ జారుడు బండ టైపు, అక్కడ కూడా వాటర్ చూసారు కదా ఎంతవరకు అయితే తగ్గినాయో. ఆల్మోస్ట్ చాలా వరకు అయితే తగ్గినాయి. అదిగోండి మనకు చివర అక్కడ పునాదుల కడ్డీలు అయితే కనిపిస్తున్నాయి చూసారా, అదిగోండి మన పాత హైకోర్టు. అలాగే చూసుకుంటే చాలా స్పీడ్గా అయితే ఈ పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇదిగోండి ఒకసారి ఇది చూసారు కదా ఎంతవరకు నీటి మట్టం తగ్గిందంటే దాదాపు ఒక 10 అడుగులు దాకా అయితే తగ్గింది. మనం అటువైపు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఎంతవరకు తగ్గింది ఏంటనేది. అయితే కొంచెం ఇదిగోండి చూసారు కదా, ఇది మొత్తం ఎన్ని ట్రాక్టర్స్ అయితే డబుల్ ఇంజన్ ట్రాక్టర్స్ అనమాట. చూసారు కదా, ఒకే ట్రాక్టర్కి 2 పైప్స్ అయితే ఉన్నాయి. ఇది సింగలే. అక్కడ కూడా పెద్ద ట్రాక్టర్స్ అనమాట, హెవీ ట్రాక్టర్స్, డబల్ ఇంజన్ అయితే నడుస్తుంది. చూసారు కదా, ఈ వాటర్ మొత్తం అయితే మనకి పాలవాగులోకి అయితే పంపిస్తున్నారంట. ఇటువైపు నుంచి ఇలాగా మొత్తం అలా డైవర్ట్ అయితే చేస్తున్నారు పాలవాగులోకి. ఈ హైకోర్టుది పనులు అయితే ఇంకొక ఈ స్పీడ్ చాలా స్పీడ్గానే జరుగుతున్నాయండి. దాదాపు 10 రోజుల్లో అయితే మనకి వాటర్ మొత్తం తగ్గే విధంగా అయితే కనిపిస్తున్నాయి. మొన్న మన ఛానల్లో వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ, అది కూడా చూడండి ఒకసారి. చూసారు కదా, ఇక్కడికి ఉండే ట్రాక్టర్స్ అనమాట. ఇక్కడ నుంచి మనకి దాదాపు ఒక 5-6 అడుగులు లోపలికి అయితే ట్రాక్టర్స్ని అయితే దింపారనమాట, ఫ్లోరింగ్ లాగా వేసి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే మరి మనం ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా ఎంతవరకు నీటి మట్టం ఉంది, ఎంతవరకు తగ్గింది అనేది అయితే చూసుకుందాం అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే అనమాట మన హైకోర్టు టవర్స్ దగ్గర. ఇది వచ్చేసి అయితే చూసారు కదా, మనం ఐకానిక్ టవర్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా ఎంతవరకు తగ్గింది అని ఏంటి అనేది అయితే చూసుకుందాం మనం. చూసారు కదా, ఇది మనకి ఎప్పుడు వేసారంటే ఫిబ్రవరి 3న 2019లో అయితే మనకి అప్పుడులో ఉన్న చీఫ్ జస్టిస్, మన ఇండియా చీఫ్ జస్టిస్ అయిన రంజన్ గొగోయ్ గారు అయితే అప్పట్లో అయితే ఫౌండేషన్ అయితే చేశారనమాట. ఇది మనం ఇంకా వాటర్ ఫ్లో ఎంత తగ్గిందని అయితే అటు వెళ్ళి చూద్దాం. మీరు ఇప్పుడు చూసారు కదా ట్రాక్టర్స్ దగ్గర ఎంత తగ్గిందో, అటువైపు కూడా వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం. చూసారు కదా, మొత్తం మనకి హైకోర్టు వచ్చేసి ఒక 50 ఎకరాల్లో అయితే మనం ఫౌండేషన్ అయితే జరిగిందనమాట. అప్పుడులో 50 ఎకరాలకి అయితే మనకి మెయిన్ వచ్చేసి ఇక్కడ టవర్స్ వస్తాయి అన్నమాట, స్తూపాకారంలో. అయితే ఇక్కడ మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిద్దని అయితే అప్పుడులో చెప్పారనమాట. మరి ఎలాగా అయిద్ది ఏందని అయితే చూద్దాం. ఇటువైపు వెళ్ళి ఇక్కడ వాటర్ ఫ్లో ఎంతవరకు తగ్గింది అనేది అయితే చూద్దాం. చూసారు కదా, మొన్నటికి మొన్న ఇక్కడ దాకా అయితే ఉండాలన్నమాట వాటర్ ఫ్లో. చాలా వాటికైతే వెళ్ళిపోయింది చూసారా. ఇదిగోండి, మనం మొన్నటి దాకా అయితే వాటర్ ఫ్లోటింగ్ అయితే ఇక్కడ దాకా చూసుకున్నాం కదా. ఇప్పుడైతే చాలా వరకు అయితే తగ్గింది. వే మొత్తం కనిపిస్తుంది చూసారా. ఇదిగోండి, ఇక్కడ దాకా అయితే ఉండేది వాటర్ ఫ్లో. ఇదిగోండి కొంచెం లోపలికి అయితే వెళ్ళింది చూసారా, దగ్గర 4 అడుగుల దాకా అయితే తగ్గినట్టుంది. అటువైపు మనం చూసుకుంటే అటువైపు నుంచి అయితే ఎక్కువే తగ్గింది. అంటే ఇది మనకి చూస్తున్నారు కదా, ఇదంతా ఇదిగోండి మన ట్రాక్టర్స్ అయితే అక్కడ ఉన్నాయన్నమాట. ట్రాక్టర్స్ చూసారు కదా, మొత్తం మనకి 7 ట్రాక్టర్స్ అయితే ఉన్నాయి. డబుల్ ఇంజిన్ మోటార్ కూడా ఒకటి ఉందన్నమాట. ఇదిగోండి మనకి రాఫ్ట్ వర్క్ జరిగిన ఈ పునాదులకి వేసిన సువ్వలు కూడా కనిపిస్తున్నాయి చూసారు కదా. ఇదే ఫ్రెండ్స్ మరి ఇక్కడ అప్డేట్ అయితే. మరి మనం ఇంకా అప్డేట్ అయితే మన ఛానల్ అమరావతి గురించి వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూడండి ఫ్రెండ్స్. చూసి కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మన ఐకానిక్ టవర్స్ ఉన్నాయి కదా, ఇదనమాట. కొత్తగా ఇంజన్ అయితే తీసుకొచ్చారు, మరి లోపల దింపుతారేమో డబుల్ ఇంజన్ అయితే. ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడైతే వేగవంతం అయితే చేశారనమాట. ఇంకా వర్క్స్ చూస్తున్నారు కదా.
ఒకసారి లోపలికి వెళ్ళి మన బాహుబలి ఇంజన్లు అయితే ఉన్నాయన్నమాట, వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం. బాబా అక్కడికంటే ఇవి చాలా పెద్ద ఇంజన్స్ అనమాట. చూసారు కదా, 2 డబల్ ఇంజన్స్. అలాగే మనకు వచ్చేసి 6 బాహుబలి ఇంజన్స్ అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నా, మీకు కొంచెం దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నేను లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా ఆల్రెడీ ఈ ఇంజన్స్ అయితే మొత్తం ఇక్కడ కూడా చాలా వాటికైతే తగ్గింది. చూస్తున్నారు కదా వాటర్ ఫ్లో. ఇదిగోండి, మనకు అటువైపు చూసుకుంటే పిల్లర్స్ చూసారా, దాదాపు చాలా వరకు అయితే తగ్గింది. మీకు ఇక్కడ పిల్లర్స్ రాడ్స్ దగ్గరే కనిపిస్తుంది ఎంతవరకు తగ్గింది ఏంటనేది అయితే. అదిగోండి, అక్కడ పాచి పట్టి ఉంది చూసారా, అక్కడ నుంచి అయితే తగ్గిందనమాట. దగ్గర 15 అడుగుల దాకా అయితే తగ్గి ఉండిద్దండి. ఇంకా మీకు ఇలాంటి అప్డేట్స్ అయితే నా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటా అమరావతి గురించి. మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వాటర్ అయితే ఇటువైపు నుంచి కూడా మనకైతే పాలవాగులోకి అయితే డైవర్ట్ చేస్తున్నారంట.